ఇవాళ డే విత్ మేధాంష్ కాదు కూడా, అది కూడా కాదు, జస్ట్ ప్లే డే అనుకోండి. బయటికి వెళ్దాం అని అనుకుంటున్నాము. దానికంటే ముందు సాటర్డే అయినా సండే అయినా నాకు ఏమంటారు పనులు లైన్గా ఎలా ఉంటాయి అన్నది నేను చూపించాలనుకుంటున్నా. బట్ సాటర్డే సండే నిజంగానే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఎందుకంటే హరినికి స్కూల్ ఉండదు, కొంచెం లీజర్గా స్నానం చేయించవచ్చు. ఇప్పుడైతే వీడికి ఫస్ట్ మసాజ్ చేయించేసి తర్వాత అసలు చూడండి. సో ఫస్ట్ నీట్గా మసాజ్ చేసేసి తర్వాత అమ్మ హరిని స్నానం చేసింది అయినా కూడా ఎలా ఉంది చూడండి ఒకసారి. ఇప్పుడే స్నానం చేయించా. నువ్వేం చేస్తున్నావు అన్న? హలో హలో, ఇదిగో బేబీ వాష్. సో ఫస్ట్ అయితే నేను మసాజ్ చేసేస్తా, దాని తర్వాత బేబీ వాష్. సో చాలామంది మేధాంష్కి నేను ఏం బేబీ వాష్ యూజ్ చేస్తానని అడుగుతూ ఉంటారు కదా. సో నేనైతే లవ్ ల్యాబ్ వల్ల బేబీ వాష్ యూజ్ చేస్తానన్నమాట. సో మేధాంష్ కోసం నేను లవ్ ల్యాబ్ వల్ల బేబీ వాష్ యూజ్ చేస్తానన్నమాట. ఇందులో మాయిశ్చరైజింగ్ అండ్ క్లెన్జర్ ప్రివెంట్స్ ఉంటాయి. అండ్ అలాగే డ్రైనెస్ ఆఫ్ ది బేబీ స్కిన్ వల్ల స్కిన్లో ఉన్న డ్రైనెస్ అంతా కూడా తీసేస్తుంది. ఇది మెయిన్లీ డర్మటాలజికలీ టెస్టెడ్ అనమాట. సో వెరీ సేఫ్ టు యూస్ ఫర్ ఆల్ ద కిడ్స్. సో మేధాంష్ కోసం చాలామంది అనుకుంటూ ఉంటారు లైక్ పిల్లలకి మనం ఒకటే ప్రోడక్ట్ వాడితే మనకు అర్థం కాదు. అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. మనం ఒక 2-3 ప్రోడక్ట్స్ వాడితే అప్పుడు వాళ్ళకి ఏది సెట్ అవుతుందని చెప్పేది మనం కరెక్ట్గా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే నేను ఇది తీసుకున్నాను. దిస్ లైక్ ప్రివెంట్స్ ఫ్రమ్ డ్రై స్కిన్. సో ఇది మనకి ప్రివెంట్స్ ఫ్రమ్ డ్రైనెస్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంటుంది. సో కిడ్స్కి చాలా సేఫ్ టు యూజ్ అనమాట. వాడు అసలు మసాజ్ చేసి వెళ్ళిపోయాడు. ఇది మనకి సోప్ ఫ్రీ ఫార్ములా ఉంటుంది అండ్ 0 months బేబీ నుంచి మనం యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ న్యూ బార్న్ బేబీస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు ఇది మనము. అండ్ ఫర్ బేబీ డెలికేట్ స్కిన్, చాలా డెలికేట్ స్కిన్ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు న్యూ బార్న్ బేబీస్కి ఎంత డెలికేట్ స్కిన్ ఉంటుందో. సో వాళ్ళకి కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి న్యాచురల్ ఓట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది అండ్ షియా బటర్, మిల్క్ ప్రోటీన్, గ్లూకో అండ్ ఇందులో మనకి కోకో గ్లూకోసైడ్ అండ్ కెలెండ్యూరా ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఉండడం వల్ల సో పిల్లలకి అయితే ఎలాంటి హార్మ్ జరగదు కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా వాడి చూడండి. ఇప్పుడైతే నేను అండ్ ఇది మనకి ఎంత బాగా వస్తుందో చూడండి. ఇది నేను ఎప్పుడు కూడా ఇంట్లో వాడడానికి ఇంత పెద్ద బాటిల్ తెప్పించుకుంటాను. ఇది మనకి 600 ml వస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా దీన్ని ఇలా లాక్ చేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో లవ్ ల్యాబ్ వల్ల బేబీ వాష్ యూజ్ చేస్తున్నాను. ఇది మాయిశ్చరైజింగ్ క్లెన్జర్ ప్రివెంట్స్ డ్రైనెస్ ఆఫ్ బేబీ స్కిన్ అండ్ అలాగే ఇది పారాబెన్ ఫ్రీ అండ్ ఫర్ బేబీస్ డెలికేట్ స్కిన్ కాబట్టి మనం డెఫినెట్లీ దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. అమ్మా నీ ఫేవరెట్ రైమ్ ఉంది చూడు. ఇగో వేస్తా 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 వేస్తా. భూతం నన్ను తరుముతోంది. చెప్పు నువ్వు. మేధాంష్ రెడీ అయిపోయాడు, హరిని రెడీ అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయిపోయాక వీళ్ళకి ఏమైనా పెట్టేసి దాని తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు బయలుదేరుతాయి. ఎందుకంటే ఇంకా 11కి అలా మాల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇవాళ 11:30 అలా అవ్వచ్చు. వీడికి బ్రేక్ఫాస్ట్ లైట్గా ఏమైనా పెట్టేసేయాలి. ఇప్పుడు 9:30 అట్లా అవుతుంది. హలో, ఎందుకంటే వీకెండ్ కాబట్టి లేట్గా లేచాను. అంటే నా దగ్గర పాలు అవుతాడు అనుకోండి. ఇప్పుడు వరకు వాడు పెట్టకుండా అయితే ఉండను. మినియన్ సేవి మినియన్ మినియన్ ఎక్కడుంది మినియన్? ఏం చెప్తుంది మినియన్? బాబా బాబా నానా బానానా. ఫ్యాన్ ఫ్యాన్ ఎక్కడుంది? ఫ్యాన్. గోవింద జేజీ ఎక్కడున్నారు? చెప్పు గోవిందా.
అయ్యప్ప చెప్పు. మేదాన్స్ రెడీ అయిపోయావా? వద్దు చెప్పు. వద్దు వద్దు చెప్పవా? ఏయ్ నానా ఫింగర్ ఫ్యామిలీ. హే గైస్ హాయ్ హాయ్ చెప్పు నానా. హాయ్. నిద్ర వచ్చేస్తుంది. స్నానం అయిపోయాక ఒక నిద్ర వేస్తాడు అనమాట మేధాంశు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. మేము ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇంకా ఆయన అసలు కదలనే కదలరు ఏంటో. శివ 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 మీరు అదేమంటారు, మొన్న చందమామ రీల్ చేసాం కదా మనము, దాంట్లో మీరు చాలా బాగా డాన్స్ చేశారంటే చాలా మంది ఫ్యాన్స్ మెసేజ్ చేశారు. స్పెషల్లీ శివన్న అయితే బాగా చేశారు అనేసి చెప్పారు కన్నా అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి రీల్స్ తో మళ్ళీ ఇంకా మేము ముందుకు వస్తారా? చేస్తారా అండి? మీరు చేయకపోయినా ఇప్పుడు నేను చేస్తాను, మోటివేషన్ ఇచ్చారు. అబ్బా మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్ నీకోసమే వచ్చాయి కన్నా. అది అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఇట్లా వస్తే బాగుంటుంది. తీసేసాడు షూస్. ఇలా ఉంటుంది మా వాడితో. సో ఇప్పుడు మేమైతే మాల్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ నేను ఒక చిన్న షాపింగ్ ఉంది నాకు, ఫౌండేషన్ కొనుక్కోవాలి. అండ్ ఇంకేమున్నాయి పనులు ఇవాళ అంటే మేధాన్ష్ని ప్లే అండ్ లర్న్లో కాసేపు ఆడించాలి. ఏమో కెలుకుతా ఉన్నారు చూడండి అక్కడ. సో సీ యూ ఆల్ దేర్, లెట్స్ గో. మేము బయలుదేరిపోయాం. సో బయలుదేరాక బాగి తాడిబండ్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చిందనమాట. అందుకే ఇట్లా బొట్లు పెట్టుకున్నాం, ప్రసాదం తిని. ఈ హరిని కూడా రాలేదండి, అక్కడ వెనక ఇన్విజిబుల్ ఉంటారు. యాక్చువల్లీ మేము హరిని మాతో పాటు తీసుకెళ్ళకూడదు అనుకున్నాం, ఎందుకంటే ఈ మధ్య చాలా అల్లరి చేస్తుంది. బట్ శివ ఏమన్నాడంటే వస్తే తమ్ముడిని చూసుకుంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను. నానా పేరెంట్స్ ప్లే డే అంట, నువ్వు ఆడుకునే దానికి మాకెందుకు నీ టీషర్ట్ మీద పేరెంట్స్ ప్లే డే. ఎక్కువ మేము ఇదేంటి ఏఎంబి మాల్కి వెళ్తాం, అందరికీ ఆ విషయం తెలుసు. లైక్ చాలా సార్లు నేను వీడియోస్ చేస్తే పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఏఎంబి మాల్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దట్ ఈస్ షరత్ సిటీ మాల్ అన్నమాట, గచ్చిబౌలిలో ఉంటుంది. దాంట్లో ఏఎంబి థియేటర్స్ ఉన్నాయి కదా, సో అది నేను ఏఎంబి మాల్ అనే ఫిక్స్ అయిపోయి అలాగే చెప్తుంటా. గైస్ నేను నా చిన్నప్పుడు ఫోటో మేధాంశ్ ఫోటో రెండు మర్జ్ చేసి ఇక్కడ వేస్తాను చూడండి, ఎవరిలాగున్నారు చెప్పండి. శివ చిన్నప్పుడుది కూడా వేస్తా. నీ చిన్నప్పుడుది అయితే వాడు జిరాక్స్ ఉన్నాడులే, ఎందుకంటే హరిని 7 years ఇద్దరికి గ్యాప్ ఉన్నా కూడా వాడు ఇప్పుడు చూసినా కూడా హరిని మేము 1.5 2 years లోపు చూసినట్టే అనిపిస్తుంది. ఈ మధ్య వాడు బాల్స్ ఆడట్లేదు, అక్కడ ఒక ఆటో లాంటిది ఉంటుంది, వాడే అందులో ఉండి తిరగాలన్నమాట. అది మాన్యువల్ గా ఆపరేట్ చేయాలి. మనకి వింటర్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ సీజన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఎక్కడైనా హాలిడేస్ ట్రిప్స్ అలా ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ వింటర్స్ లో నాకు నచ్చిన ఏంటి అని అంటే లైక్ కొంచెం క్లైమేట్ అంతా కూడా ఇట్లా మిస్ట్గా చాలా సీనరీగా ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అంటే మా ఆయనకి హింట్ ఇస్తున్నాను, కానీ అసలు అసలు నాకు సంబంధం లేదు అన్నట్టు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. హరిని ఎందుకు ఈ స్టోర్ దగ్గరికి వెళ్తున్నాం? ఇప్పుడు ఇలా ఉంది బికాస్ మేము 11:30కి వచ్చాము. వెళ్ళే టైంకి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడు అవసరం లేకపోయినా మేము డెకత్లాన్కి వచ్చాము. ఇలా వద్దు, నాకు ఈ కలర్ కావాలి, గ్రీన్ బాగుంది. హరిని ఇంకా శివ ఇక్కడ టవల్సే వాడతారు, వాళ్ళిద్దరిది పర్పుల్ అండ్ బ్లూ కలర్, నేను గ్రీన్ కలర్ కొనుక్కుంటా. మరి గుడ్డకి ఇక్కడ టవల్స్ చాలా బాగుంటాయి.
అండ్ షవర్ క్యాప్స్ లాంటిది ఇది కూడా బాగుంటుంది చూడండి. ఇదిగోండి షవర్ క్యాప్ లాంటిది అది కూడా బాగుంటుంది. టవల్ గ్రీన్ చాలా బాగుంది. బట్ దాట్ ఈస్ మైన్. నీకు కూడా కావాలంటే కొత్తది కొనుక్కో. హెడ్ది నా దగ్గర ఉంది. హెడ్ది నా దగ్గర వేరే కలర్ ఉన్నాయి, 2 ఉన్నాయి. హరినిది ఒకటి, నా దగ్గర ఇది నేను తీసుకుంటాను. మేధాంష్కి వద్దా? మేధాంష్కి ఇది కొన్నామనుకో, ఇక్కడ ఉన్న 4 కలర్లు మన దగ్గర ఉంటాయి. బ్లూ యాక్చువల్లీ యూ క్యాన్ చేంజ్ దిస్ వన్ ఐ గెస్. మార్చుకో, తీసుకో ఒకటి. పాతవి ఏం లేవు, అన్నీ తీసేసా అంతే. ఇవన్నీ ఇంకా స్విమ్ వేర్ అవన్నీ. మధ్యలో నేను స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడు చాలా ఉండింది. నేనే అని చెప్పాను. మేధాంష్కి కూడా మేము ఇక్కడే కొన్నాం స్విమ్మింగ్ డ్రెస్. ఇది కూడా బాగుంది కన్నా మేధాంష్కి. చిన్న బేబీ గర్ల్స్ ఉంటే చూడండి, ఇలాంటివి కొనుక్కోవచ్చు మనం. ఇప్పుడు మా బేబీ గర్ల్ పెద్దగా అయిపోయింది. అంత లేదు, జోక్ చేయకు. బాబు బాబు టవల్ ఎంత? శివతో ఎప్పుడు నేను మాట్లాడినా అసలు నన్ను గెలవనేడు. పిల్లలు ఉన్నారు కదా, తీసేసుకుంటా. మన సింగపూర్లో చేంజ్ చేసాం వాళ్ళు షాపింగ్ భయపడతారని చెప్పి
తీసుకట్టాయి కూడా ఆన్స్ కట్టాయి బాగుంది. I'll take one for you. Okay. You're still in 6th standard. Yeah. I can smell something. Oh yeah, which one? No, I think that one's vanilla because it's milkshake inspired. Okay. You made all this? Yeah. Okay, I'll take this. బాగుంది. How about the pink? Oh yeah, good idea. పాప్ కలర్స్ యూజ్ చేస్తారు కదా మేకనక సో ఈ రాణి పింక్ కలర్ చూడు ఒకసారి కానీ యాక్చువల్లీ మర్జ్ అయిపోతే బాగానే ఉంది సరేలే ఇంక తిట్టుకోకు పద వెళ్దాం రా చాలా స్ట్రాంగ్ ఉంది అచ్చా బ్రేక్ మీద కాలేవా స్లోగా ఇటుగా గ్యాప్ లేదు చూడు రివర్స్ వెళ్తున్నాను ముందుకు తొక్కు మరి ఇది ఆటోమేటిక్ కాదు కదా మరి ఇక్కడ అయ్యి ఉండు ఒక నిమిషం కొంచెం అటే తిప్పు అమ్మ ట్రై చేస్తుంది స్లో ఎందువి ముందుకి అదే అంటున్నాను ఆగ మైతు నేను మంచిగా కొంచెం షాపింగ్ చేసుకొని ఎక్కువ కాదు జస్ట్ నేను ఏం తీసుకున్నానంటే నాకు కావాల్సిన బ్యూటీ ప్రోడక్ట్స్ హరినికి మేధాంష్కి కొన్ని ఏం తీసుకున్నా బట్లు అంటే ఇప్పుడు డిసెంబర్ ఏమంటారు మనకి వింటర్ స్టార్ట్ అయింది కదా సో మేధాంష్కి ఎట్లా అంటే నేను ఒక 2-3 జతలు అట్లా కొంటాను అవి ఒక 2-3 సార్లు 4-5 సార్లు వేసాక చిన్నగా అయిపోతుంది ఇంకా తీసేస్తాయి ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి ఎక్కువ కొనను మ్యాక్సిమం ఇప్పటికీ వీడికైతే మొత్తం గిఫ్ట్స్ వచ్చినవే వాడుతూ ఉన్నాను సో అలా అప్పుడప్పుడు 1-2 కొన్నవి అవి ఒక 4-5 సార్లు వేసేసాక ఇప్పుడు పెరిగే పిల్లలు కాబట్టి ఎక్కువ కొన్నాను అనమాట అలా సో అలా శివ నాకేమైనా కొనిస్తే ఉంటాయి కానీ శివ ఇప్పుడే ఏదో చెప్తున్నారు ఏమో చెప్పావు శివ నాకు కొనివ్వంటే ఎగ్జిబిషన్లో మా బాల్కనీలో కూడా ఏసీ దాని మీద పిట్ట గూడు పెట్టింది అనమాట చెప్తున్నాడు మన బాల్కనీలో పిట్ట గూడులో నుంచి పిట్ట ఎట్లా చూస్తూ ఉంటుంది నేను కూడా నువ్వు నింపేసిన రూమ్లో ఆ సాంబాల్ మధ్యన కూర్చొని పని చేసుకుంటూ ఇట్లా చూస్తున్నా అనేసి అని అంటున్నాడు ఏం చేస్తా నేను పిల్లలు అన్నాక ఇల్లు అన్నాక అట్లా నిండుగా అట్లా ఉండాలి లేదు అన్నీ ఇచ్చేసి మిగిలినవే అండి వాటిలో ఏంటంటే అన్ని బట్టలు నావి అన్నీ ఒకే చోటు ఉంటాయి కదా కొంచెం ఇంకా టైం దొరకట్లేదని సెట్ చేయాలి తర్వాత మంచిగా ఎయిర్ బ్యాగ్స్ లాంటివి తెప్పించి అన్ని ప్యాక్ చేసి సార్ట్ చేసి పెడతాను వాక్యూమ్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి ఆ వాక్యూమ్ బ్యాగ్స్ లాంటివి తెప్పించి మా ఆయన పక్కన ఉన్నప్పుడు నేను అస్సలు మాట్లాడను అన్నమాట అండ్ అందరు అనుకుంటారు ఈ అమ్మాయి ఎందుకు ఇంత స్టైల్గా మాట్లాడుతుంది అనేసి బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ మాట్లాడతానని అనుకోకుండా ఈ ఇండస్ట్రీలోకి వచ్చేసాను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరూ లేరు నేనే అనుకోకుండా అలా ఝలక్లో ఇట్లా పడ్డాను అనమాట సో అట్లా మాట్లాడుతున్నానని మళ్ళీ మీరు ఏం అనుకోకండి ఆ మాటలు చూసి ఆ మాట్లాడడానికి మా ఆయన పడిపోయారు అలా కాదు నా గుడ్డు పడుకున్నాడు చూడండి చిన్ని గుడ్డు బాబు ఆ గుడ్డు పాప పడుకుంది ఈ గుడ్డు నాన్న డ్రైవింగ్ చేస్తున్నారు నాకు ఈ డ్రైవింగ్కి ఇస్తా అన్నారు ఒకసారి ట్రై చేస్తాను ఇంటి దగ్గర కొనుక్కున్న సంవత్సరానికి బండి నా చేతికి ఇస్తున్నారండి
నేను అసలు వీడియో చేయడానికి డోర్ ఓపెన్ చేసిన, ఏం చేస్తున్నావు ఏంటి, ఎందుకు ఎందుకు అని కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మ శివకి గ్యాడ్జెట్స్, వెహికల్స్ అట్లా కొంచెం ఎక్కువ పిచ్చి. కానీ పక్కన బండి చాలా బాగుంది, ఏంటది? సో శివ గారి ఫ్యాన్స్ అందరూ కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ శివ గారు సోలోగా ఏమి, మై లవ్ ఇస్ గాన్, మై లవ్ ఇస్ గాన్. లేదు శివ, నేను ఒకటి చేపించాలనుకుంటున్నాను నీతో. రామ్ చరణ్ది కొత్తది ఒక చిన్న సాంగ్ రిలీజ్ చెక్. వెనక వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ కంటే కూడా ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు అనమాట ఎప్పుడు. సరే గైస్, మళ్ళీ మాట్లాడతాం. ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు, సిగ్నల్ పడింది. గైస్, మేము ఇంటికి వచ్చి చాలా సేపు అయింది. మా మేధాంశ్ ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నాడు, నన్ను మాట్లాడినివ్వట్లేదు. కాఫీ తాగేశాను, ఇప్పుడు మెట్లు ఎక్కేసి నేను బెదిరిస్తుంటే నన్ను అరుస్తూ ఉన్నాడు. బాగా అల్లరి ఎక్కువైంది. అది కొంచెం చూడండి, అదే నేను బెదిరిస్తుంటే నన్ను కొడుతున్నాడు వీడియోలో. నాన్న కెన్ యూ బ్లో ఏ కిస్? సరే అయ్యప్ప చెప్పు. అయ్యప్ప, ఇగో స్వామియే శరణం అయ్యప్ప, భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. సో ఐ హోప్ మీ అందరికి వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాం. వెనకాల హరిని లేజర్ లైట్ తోటి ఆడుతుంది. ఇంకా ఇప్పుడు ఇద్దరితోటి కాసేపు ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా డిన్నర్ చేయాలి. ఇవాళ మేము డిన్నర్ కూడా ఏం చేసుకున్నామో చూసేయండి. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు.